కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీధర్ రెడ్డి విడుదల చేశారు. ఇక కల్వకుర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్తో కలిసి వంశీచందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఇక నిన్న కేసీఆర్ కల్వకుర్తికి వచ్చి మోసపూరితమైన మాటలు మాట్లాడి వెళ్లారని అన్నారు. 45,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్లు నిరూపిస్తే కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటారని కేసీఆర్కు ఆయన సవాల్ విసిరారు. ఏంటి అంటే ఆ రోజు డిగ్రీ కాలేజ్ ఇస్తాము ఆమన్ గారు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తాం కల్వకుర్తిలో, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఆమన్గల్లో లేదు, అదేవిధంగా పీజీ కాలేజ్ ఇస్తామని చెప్పినారు. అవన్నీ రాలేదు. ఏవైతే చెప్పినారో 5 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 2-3 నెలల తర్వాతనే 2-3 నెలలు మిగిలినది 5 సంవత్సరాలకు వాళ్ళ పీరియడ్ అయిపోయారు. అప్పుడు మాత్రమే వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ టైంలోనే ఇంకా చేయలేదని చెప్పేసి నేను వదిలిపెట్టేసి వచ్చిన కారణాలు అందులో అది కూడా ఒక కారణం. అదేవిధంగా హాస్పిటల్స్ స్థాయి పెంచుతామని చెప్పి చెప్పినారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి హాస్పిటల్ స్థాయి ఎలా పెంచుతామని చెప్పి చెప్పినారంటే కల్వకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ చేస్తామని చెప్పి మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. మరి అది అయినదా 5 సంవత్సరాలు పట్టింది, ఇప్పటివరకు అవ్వలేదు. దాని గురించి ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ కి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున నేను సవాల్ విసురుతున్నాను ముఖ్యమంత్రి గారికి, వారి నాయకులకి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కల్వకుర్తి నియోజకవర్గంలో 90,000 ఎకరాలకి తాగునీరు అందించినామని. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎన్నికల సమయంలో ఒక నియోజకవర్గానికి వచ్చి అంత అబద్ధపు మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని నియోజకవర్గ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రిని ఇవాళ ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించడంతో పాటు ఆ 90,000 ఎకరాలు 90,000 ఎకరాలు అని అన్నారు కదా, 90,000 కాదు, దాంట్లో సగం 45,000 ఎకరాలకు మీరు సాగునీరు అందించినట్టుగా గనక మీరు నిరూపిస్తే, ఇవాళ నామినేషన్ల తుదిగడు అయిపోయింది. నామినేషన్ గనక తుదిగడు అయిపోయకపోతే పార్టీ పెద్దలో చర్చించి మేమే డిసైడ్ చేసి పార్టీ పెద్దల అనుమతి తీసుకొని నారాయణ రెడ్డి గారి నామినేషన్ ని ఉపసంహరించుకునే వాళ్ళు. టీఆర్ఎస్